యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారు? 3 ప్రధానమైన విషయాలు. ఒకటి, మన పాపముల నిమిత్తము ఆయన మరణించవలసి వచ్చింది. మనం పాపం మానుకొని దేవుని పరిశుద్ధంగా ఆరాధిస్తే చాలా దేవునికి సంతోషం. 2, మనలను స్వతంత్రులనుగా చేయటానికి ఆయన మరణించవలసి వచ్చింది. పాపపు సంఖ్యలు తెంపి ఈ భూమి మీద స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవింప చేయడం కోసం ఆయన చనిపోవాల్సి వచ్చింది. దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని మరలా తీసుకొని వెళ్ళి సాతాను ఊరులలో పెట్టకూడదు. 3, ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే మనం దేవునితో దగ్గరగా జీవించడం కోసం ఆయన చనిపోవాల్సి వచ్చింది. మునుపు దూరస్తులమైన మనలను ఆయనకు సమీపంగా ఆయన రక్తము కార్చి మనలను ఆయనకు సమీపంగా చేర్చుకొని విడిపోయి ఉన్న మనందరినీ ఒకటిగా చేయడం కోసం, ప్రపంచంలో మానవులందరినీ ఒక తాటి మీదకి తీసుకొని రావడం కోసం ఆయన సిలువలో చనిపోవలసి వచ్చింది. ఈ 3 విషయాలు మీ మనసులో చేర్చుకొని యేసు ప్రభు వారి మరణానికి తగిన జీవితం అందరూ జీవించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను.